హాయ్ అండి, నమస్తే. మనం ఈరోజు గంగాపూర్ జాతర శ్రీ చెన్నకేశ్వర స్వామి జాతరకు వచ్చినాం. మనం ఈరోజు మీరు చూసిన ఈ రోడ్డు కల్వకుర్తి రోడ్డు. మనం మామనార్ నుంచి ఒక 20 కిలోమీటర్లు, జడ్చన్న నుంచి ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు చూస్తున్నట్లయితే మనకు జాతరకు సంబంధించిన తిరు కళ్యాణం కానీ, పుష్పరథం కానీ, రథోత్సవం కానీ, ఎప్పుడెప్పుడు జరుగుతున్న డేట్ కానీ అవన్నీ మీకు చూడొచ్చు. మీరు ఇదే మన గంగాపురం జాతర ఖమ్మాను. ఈ ఖమ్మం నుంచి మనం ఒక 1/2 కిలోమీటర్ దూరం లోపలికి వెళ్ళినట్లయితే మనం జాతరలోకి ఎంటర్ అవుతాము. మనం ఖమ్మం నుంచి ఇల్లాంటి లోపలికి పోతుంటే మనం జాతర సైడ్ వెళ్తుంటాం. మనం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకు జాతర అనేది స్టార్ట్ అవుతుంది. మీకు కనిపిస్తున్నాయి కదా లైట్ సీట్ అక్కడ. ఇప్పుడే మనం జాతరలోకి ఎంటర్ అయినాం. జనాలు రాకపోకలు చేస్తున్నారు. ఇదే మన గంగపూర్ ఊర్లోకి దారి. ఈ దారి మనకు జాతరలోకి ఇట్లా కొంచెం ముందరికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కుడివైపు వెళ్ళొచ్చు. మనం బాగా రద్దీగా ఉంది రాకపోకలకు. ఇప్పుడే జాతరలోకి ఎంటర్ అయినా అతి దూరంగా ఉంది. ఇటు నుంచి వెళ్దామా అన్న, ఇటు నుంచి వెళ్దామా. జనాలు ఫుల్ ట్రాఫిక్ జామ్. జనాలు చూస్తున్నారే ఎట్లా. ట్రాఫిక్ ఇదేమి జనాభా. జాతర అంటే ఇట్లా ఉండాలి. మొత్తం బండ్లు తిరుగుతున్నట్టు. బండ్లు తిరుగుతున్నట్టు. ఈరోజు జాతరలో బండ్లు తిరుగుతాయండి. ఇది రష్ ఉంది. ఆ నుంచి ఇక్కడికి రావడానికి 15 నిమిషాలు పట్టింది. మొత్తానికి గుడి దగ్గరలో రథసప్తమి. రేపు గిట్లా తిరగొచ్చు. ఈరోజు పనులు కాబట్టి తిరగట్లేదు. రేపు గిట్లా తిరగొచ్చు. అన్ని కనిపిస్తున్నాయి. గుడి దగ్గరకు వచ్చేసినాము. గుడి సైడ్ పనులు వస్తున్నాయి. జనాలు అందరూ హెవీగా ఉన్నారు. చెన్నకేశ్వర స్వామి దేవస్థానము
చూస్తున్నారు కానీ బండ్లు తిరుగుతున్నాయి. ఇక్కడ గుడి ముందర మెట్లపైకి కాకర తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం ఇక్కడ ఆచారం అనుకుంటా. అలా బండి మీద కొబ్బరికాయ కొట్టి మా పళ్ళు బాగుండాలని, ఊరు బాగుండాలని, కుటుంబం బాగుండాలని వాళ్ళు అవి చేస్తుంటారు. ఇక్కడ ఆచారం మేము ఎక్కడ చూస్తున్నాము ఇక్కడ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇప్పుడే గుడిలోకి ఎంటర్ గుడిలో ఎంటర్ అయినా స్వామివారి ప్రకారం ఎంత బాగా అనిపిస్తుంది. ఇదే చూస్తున్నాం మనం లోపల గుడికి లోపలికి వెళ్ళాల్సిందే. ఇక్కడ దర్శనానికి టికెట్ కౌంటర్ ఇక్కడ బుకింగ్ కౌంటర్ స్పెషల్ దర్శనానికి ఏమైనా వెళ్ళాలంటే 10 రూపాయలు కట్టి టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది.
శ్రీక దర్శనం అంటే గర్భగుడిలోకి 50 రూపాయలు. ఇక్కడ రాత్రి ఇక్కడనే భక్తులు పడుకొని ఉదయం వెళ్ళిపోతారు. ఇది గుడి చుట్టుపక్కల మొత్తం మనకు కనిపిస్తుంది కదా గర్భగుడి. మనం ఇంకా దర్శనం చేసుకోలేదు, ఒక ఫ్రెండ్ రావాలి వచ్చినాక. ఇందులో ఫోన్ అలో ఉండదు అనుకుంటా. చూడండి మా గుడి ఎంత చక్కగా అనిపిస్తుంది. ఎంత వేల మంది భక్తులు మా కోరికలు తీర్చాలని ఇక్కడికి ఈ చెన్నకేశ్వర స్వామి పెట్టుకుంటారు. ప్రతి సంవత్సరం జరిగే జాతరకు దాదాపు లక్షల మంది దర్శించుకుంటారు. ఇప్పుడు మనం గుడి వెంటాలి, గుడి పైన లైటింగ్ అది చూడడానికి ఎంత చక్కగా ఉంది. చక్కగా ఉంది. స్వామివారి ప్రసాదం ఇక్కడ దొరుకుతుంది. మనకు ఒక లడ్డు 20 రూపాయలు, 5 లడ్డులకు 100 రూపాయలు, పులిహోర 20 రూపాయలు. శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం లడ్డు ప్రసాదం అని మనకు ఉంటుంది. గుడి లెఫ్ట్ సైడే ఉంటుంది. ఇదే దేవస్థానం యొక్క కోనేరు ఉన్నది. ఒకసారి కోనేరు చూద్దాం. ఇలా మెట్లు దిగుకుంటూ వెళ్ళాలి. మొత్తం రాతి బండలు చూసి జాగ్రత్త నడవాలి. జారి వర్గం రానా ఈత కొడుతున్నట్లున్నారు. ఇంత చలికాలంలో అయితే ఈత కొడుతున్నారు. మొత్తం రాతితో కట్టిన కోనేరు చూస్తున్నారు కదా. భక్తులు ఇక్కడనే స్నానం చేసి దైవ దర్శనం చేసుకుంటారు. జాతర బాగుందా? ఎంతమంది జనాలు, వేల జనాలు, బండ్లు, ట్రాక్టర్లు.
వెళ్దాం దా. పురాతనమైన రాతి కట్టడాలు, రాళ్ళ మెట్లు వచ్చినప్పుడు జాగ్రత్త ఎక్కాలండి, అంటే జారు పడతాం మనము. ఇలానే పైకి వస్తుంటే ఇది వచ్చేస్తుంది. ఇక్కడే కోనేరు పక్కన చిన్న గణపతి దేవుడి చిన్న గుడి విగ్రహం దగ్గర ఉంది. ఇక్కడ గంగాపూర్లో శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఊరి భక్తుడైన అన్న మీ పేరు నారాయణ గౌడ్, అతని మాటల్లో ఏందో ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటనేది చెప్పండి. స్వామివారు శ్రీ చెన్నకేశ్వర స్వామి స్వయంగా ఆయననే గుడి కట్టుకున్నట్టు ఇక్కడ ఆధారాలు చెప్తున్నాయి. అంటే స్వయంగా ఇక్కడ వచ్చి గుడి ఆయన్నే నిర్మించుకున్నట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చాలా మహిమగల దేవుడు. ఖచ్చితంగా ఒక్కసారి వచ్చి మనం కోరుకుంటే కోరికలు నెరవేరుతాయనో సందేహం అయితే లేదు. కాలుస్తే ఎవరైనా ట్రై చేసి చూడవచ్చు. చాలా బాగుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను తెలిసిన కాడి నుంచి వస్తున్నా, మాకైతే ఇప్పటి వరకు మంచిగా ఉంది. చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక 5-6 రోజులు బ్రహ్మోత్సవాలు కానీ అటువంటి జరిగి చాలా భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ చాలా గ్రాండ్గా ఉంటుంది కాబట్టి అని తెలుపుతుంది. దాదాపు వారం రోజులు జరుగుతుంది. వారం రోజులు ఫుల్ రష్ ఉంటుంది. రేపు ఇంకా అదే కొన్ని కార్యక్రమాలు కొన్ని తెలియని ఉన్నాయి. అంటే రేపు అదే కొంచెం ఇక్కడనే ఉండి అందరు భక్తులు చాలా ఉత్సవాలు చేసుకుంటుంటారు. అట్లానే దాసంగాలని ఇవన్నీ ఆ నిద్ర ఖచ్చితంగా చేసి ఈ 3 రోజులు అందరూ దాదాపు రెగ్యులర్ వచ్చాము. 3 రోజులు ఇక్కడనే ఉండి అన్ని దేవుణ్ణి కొలుచుకొని దాసంగాలని ఇవన్నీ చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా పాల్గొంటారు. పాల్గొని ఇక్కడ వైభవంగా జరిగే జాతర అందరూ చుట్టుపక్కల నుంచి అన్ని జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా అందరూ స్వామి దర్శనాలు చేసుకుని ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ మంచిగా జరుగుతుంది అనేది మాత్రం ఇది మాత్రం 100కు 100% కరెక్ట్ అండి. స్వయంభూగా వెలిసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి కాబట్టి అందరూ భక్తులు కోరుకుంటారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వధారం గగనసదృశం మేఘవర్ణశుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయ. ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకొని బయటికి రావడం జరిగింది. బాగా పబ్లిక్ ఉన్నారు, రష్ ఉన్నారు. మీరు వచ్చేటప్పుడు చాలా చూసుకొని జాగ్రత్తగా రండి. నైట్ పూట ఎక్కువ రాకండి. ఉదయం పూట మార్నింగ్ పూట వచ్చిండ్రు అనుకో మీకు దర్శనం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు వచ్చినట్టు తొక్కిసలాట అది ఇది జరుగుతుంటుంది. చిన్నపిల్లలు ఉంటే మరీ జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ముందల పోతున్నా చూసినా కానీ జాతరలో జిలేబీ, కారా, లడ్డు, బూందీ ఎటు చూసినా అదే కనిపిస్తుంది. జాతరలో స్పెషల్ ఏం బాగా తిన్నావా నువ్వు? జిలేబీ, గడ్డ, కారా, లడ్డు.
దేవుని పట్టాలు జాతరలో తీసుకున్నాంట ఏం గాజులు తీసుకుంటావా కలర్ఫుల్ గాజులు ఎట్లుందన్న బిజినెస్ ఏం లేదా ఇంతమంది జనాభా ఉన్నారు ఇంతమంది జాతర ఉంటుంది ఎన్ని రోజులే జాతర స్టార్ట్ అయ్యి 2 days అయిందా పిల్లలు ఆడుకునే బొమ్మలు సిగరెట్లంట బొమ్మలు బాబు ఇది ఎంత 100 రూపాయలా అన్నీ 100నేనా ఏమైనా 100నేనా ఇది ఫిక్స్డ్ రేట్లా బాగున్నాయన్నా బొమ్మలు మనం తీసుకుందామన్న బొమ్మలు వానికి టెడ్డీ బేరా ఏది టెడ్డీ బేర్ బాగుందా ఇది ఒక టెడ్డీ బేర్ 100 అయినా తీసుకుందాం ఏది అంటే పెద్దగా ఉంటుండే విభాగా తీసుకున్నాం ఏవి బొమ్మలా టెడ్డీ బేర్లు చాలా బాగున్నాయి ఆడుకునే బొమ్మలు ఏదైనా 100నేనాక టోలా బాబు ఈ బొమ్మాయి బాబు గేమ్ తర్వాత ఆడుతున్నా బొమ్మాయిరా బా బొమ్మ చూడు ఎంత బాగుంది జాతరలో బొమ్మలు తీసుకుంటా చిన్న ఉన్నప్పుడు ఎన్ని బొమ్మలు తీసుకుంటాడు ఇప్పుడు పిల్లలకి ఇప్పించాల్సి వస్తుంది పిల్లలు తప్పిపోయినట్టున్నారు మైక్లో చెప్తున్నారు ఎవరైనా పిల్లలు ఉంటే జాగ్రత్త అండి వీడికి వచ్చేటప్పుడు వదిలేయకండి చేతిలో నుంచి వదిలేస్తే ఏనో వెళ్తారు మళ్ళీ వెతకాల్సి వస్తుంది వాళ్ళని అంత పెద్దగా ఉంటుంది జాతర ఏం ఫీల్ ఉందన్నా జాతరలో దిగుతుంటే నైట్ టైం వస్తేనే జాతర లుక్ ఉంటుంది స్వీట్ కార్న్ ఇట్లా తింటావా హాట్ కార్న్ కాదు అది స్వీట్ కార్న్ నువ్వు మనిషివి నువ్వు చేసి నేను చెప్తా స్వీట్ కన్నా హాట్ కన్నా చెప్పాలి తీయగా ఉందా కారం ఉందా చెప్పు రెండున్నాయా ఇప్పుడే స్వీట్ కార్న్ తింటున్నాము
స్వీట్ కార్న్ ప్లస్ హాట్ కార్న్ 2. నువ్వు గుడ్డు బాజీలు జాతరలోకి వచ్చి గుడ్డు బాజీలు అడుగుతున్నావు. ఇల్లా మాసాక ఓకే బాయ్. ఇంతమంది జనాలు, ఇన్ని వేల మంది జనాలు, దీనికి కన్నుల పండుగలాకుంది కదా. మంచిగా జెయింట్ వీల్, రంగుల రత్నం, బొమ్మలు చూడాలి. ఎన్ని కలర్ కలర్ఫుల్ బొమ్మలు. ఏం చేస్తున్నావునా? గాజులు ఉంటున్నావా? ఎవరికి చెప్పు. తాత రాత్రిపూట మంచి ఛాయ్ తాత మంచి జరుగుతుందా ఇట్లా ఛాయ్ బిజినెస్? మంచి జరుగుతుందా లేదా ఛాయ్ బిజినెస్ అంటే?
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా ముందు చేస్తుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.